మహిళా అభ్యున్నతి అనే పెద్ద పెద్ద పదాలు వందల సంవత్సరాల నుంచి వింటున్న ఒక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మాత్రమే మేము గుర్తుకు రావడం శోచనీయమనే మాట చెప్పాల్సిన పరిస్థితి. రెండోది, ఎలక్షన్లు వస్తే గుర్తొస్తాం, లేకపోతే అంతర్జాతీయ మహిళా దినోత్సవం వస్తేనే గుర్తొస్తాం. అంతకుమించి ఎప్పుడు కూడా గుర్తురామనేది నిజంగా బాధాకరమైనటువంటి విషయం. అయినప్పటికీ మహిళా దినోత్సవం సందర్భంగా మా మహిళా మనులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని చట్టాలు చేసినా సమానత్వం అనేది ఏ సంవత్సరం మాట్లాడుకున్నా కొరబడుతూనే ఉంది. సమానత్వం రావాలంటే ముఖ్యంగా మహిళలు తమలో ఉన్న శక్తిని గుర్తించి, తమలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి తమకు తాము నిరూపించుకునే ప్రయత్నం చేయాలనేది మా యొక్క విశ్వాసం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అన్ని పేపర్లలో కూడా ప్రభుత్వ నిధులతోని ఇగో ఈ విధంగా పెద్ద పెద్ద యాడ్లు పట్టుకోమమ్మ, పెద్ద పెద్ద యాడ్లు ఇస్తూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తుందని చెప్పక తప్పదు. పత్రికల వాళ్ళు నొచ్చుకున్నా సరే ఈ విధంగా పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చుకుంటూ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని చెప్పక తప్పదు. ముఖ్యంగా ఏం చేశారని మీరు యాడ్లు ఇచ్చారు? మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఏం చేశారని యాడ్లు ఇచ్చారు? ఉచిత బస్సు తప్ప ఇంకోటి ఏదైనా చేశారా? ఉచిత బస్సులో కూడా ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి. బస్సుల సంఖ్య తగ్గించేసినారు. గతంలో తాండాలకు గూడాలకు బస్సులు పోకపోతే ఒక్క ట్రిప్ అన్న పోయి వచ్చేది. ఇప్పుడు ఆ బస్సులు కూడా బంద్ చేసినారు. మదిర గ్రామాలకు బస్సులే లేవు. షెట్లు అయ్యే బస్సెస్ కూడా సంఖ్య తగ్గించేసినారు. ఈ విధంగా బస్సుల సంఖ్య తగ్గించుకుంటూ ఉచిత బస్సు ఇచ్చినామని ఉచిత ప్రచారం చేసుకుంటున్నారు. ఇగో కాస్ట్లీ ప్రచారం చేసుకుంటున్నారు. మహిళా శక్తి, ఈ మహిళా శక్తిలో అనేక ఫోటోలు కూడా ఉన్నాయి. ఏమి ఇచ్చినారండి మీరు? గ్యాస్ ఇచ్చినామని చెప్తారు. గ్యాస్ ఎంతమందికి ఇచ్చినారు? ఎంతమంది అర్హులు ఉంటే ఎంతమందికి ఇచ్చినారో లెక్కలు చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిన్నటికి నిన్న మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న ఒక కార్యక్రమం మాట్లాడుకుంటూ ఆర్థిక పరిస్థితులు బాలేవు కాబట్టి తులం బంగారం ఇవ్వలేకపోతున్నాం, నెమ్మదిగా ఇస్తాం. అరే మాట చెప్పేటప్పుడు మమ్మల్ని ఎంత అగౌరవపరుస్తున్నారనే మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ల నాడేమో మమ్మల్ని నమ్మించి నెలకు 2,500 మీ ఖాతాలో జమ చేస్తాం, ప్రతి నెల 1వ తారీఖు మహిళల ఖాతాలలో 18 ఏళ్ళ పైబడి ఉన్న వాళ్ళందరికీ కూడా ఖాతాలో 2,500 ఇస్తామని చెప్పినారు. ఈ రోజు వరకు 15 నెలలు గడిచింది, ఇప్పటి వరకు ఒక్కరికి కూడా 2,500 వేసిన దాఖలాలు లేవు. 500 గ్యాస్ అన్నారు, అది ఇవ్వాల్సిన టార్గెట్ కంటే 20% 25% ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. స్వయంగా పొంగులేటి గారు తులం బంగారం ఇవ్వలేమని చెప్పి, తులం బంగారం కాదు, కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగిస్తే చాలు. ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు భయపడుతూ ఉంటారు, ఆందోళనకు గురవుతూ ఉంటారు. కాబట్టి వారికి ధైర్యాన్ని ఇవ్వడం కోసం 1 లక్ష రూపాయల ఆర్థిక సాయం కోసం ప్రవేశపెట్టిన పథకం కళ్యాణ లక్ష్మి పథకం. ఈరోజు కళ్యాణ లక్ష్మి పథకం యొక్క చెక్కులు కూడా సంవత్సరాలు దాటితే తప్ప వచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వంలో కొత్త దరఖాస్తులకు ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి పథకం కింద డబ్బులు ఇచ్చింది లేదు. గత ప్రభుత్వంలో దరఖాస్తులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటినే మరి కేటాయించిన బడ్జెట్ ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చిన తప్ప కొత్తగా కళ్యాణ లక్ష్మి పథకం కింద ఈ రాష్ట్రంలో ఆడపిల్ల పెళ్లిలకు ఖర్చు పెట్టింది లేదు అనే మాట మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారి పాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉండే. అడుగడుగున కడుపులో పడ్డ పిండం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఆడపిల్ల పెళ్లి వరకు అనేక పథకాల ద్వారా మరి ఆడబిడ్డల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆడపిల్ల కడుపులో ఉంటే ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా సంపూర్ణమైనటువంటి పౌష్టికాహారాన్ని అందిస్తూ అంగన్వాడీ సెంటర్ల ద్వారా మన ఆశా వర్కర్ల ద్వారా ఎప్పటికప్పుడు వాళ్ళకి టీకా మందులు ఇప్పిస్తూ అమ్మ ఒడి పథకం ద్వారా
ప్రతి నెల టీకా మందులు తీసుకోవడానికి చెకప్ కోసము ఆసుపత్రికి వెళ్ళే విధంగా అమ్మఒడి అనే పథకం ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేసి మరి గర్భవతులను మంచి కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆ విధంగా అడుగడుగున ప్రతి అవసరానికి ఒక పథకాన్ని తీసుకొచ్చి మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆడపిల్లలు స్కూల్లో చదువుకుంటున్న అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటున్న పిల్లలకు కూడా ఆడపిల్లలకు కూడా హైజీనిక్ కిట్స్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తగ్గట్టుగా వాళ్ళ శరీరంలో కలుగుతున్న మార్పులు తగ్గట్టుగా హైజీనిక్ కిట్స్ ఇచ్చి ఆ రోజు ఆడపిల్లలకు కూడా మనోధైర్యాన్ని నింపిన కేసీఆర్ గారిని ఈ సమాజం ఎప్పుడు కూడా మర్చిపోదనే మాట గుర్తు చేస్తూ ఉన్నాను. కళ్యాణ్ లక్ష్మి ఎంతవరకు చదువుకుంటానంటే అంతవరకు చదువుకోవడానికి మహిళలకు ప్రత్యేకమైనటువంటి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వారు విదేశాలకు వెళ్ళి చదువుకుంటానంటే కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా మహిళలు ఈరోజు విదేశాలకు వెళ్ళి చదువుకునేటట్టుగా అవకాశం కల్పించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. అదేవిధంగా ఆడపిల్లలు ఉద్యోగాలు చేసుకుంటానంటే ఉద్యోగాలలో మహిళల కోసం రిజర్వేషన్లు, ప్రత్యేకంగా రిజర్వేషన్, నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలలో 50% రిజర్వేషన్ కల్పించినారు కేసీఆర్ గారు. ఈ విధంగా అడుగడుగున కూడా మహిళల్ని ప్రోత్సహించిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం.